మీకు ప్రయోజనమే చేస్తోంది. ఇది పరమశివుణ్ణి తెచ్చి ఆవిడ పక్కన కూర్చోబెట్టి మీకోసమే కూర్చోబెట్టింది. అది మధ్య కామేశ మనస. ఆవిడ కామేశ్వరుణ్ణి తెచ్చి కూర్చోబెట్టింది మన కోసమే. ఇప్పుడు మన కోసం నవ్వుతూ ఎప్పుడూ తలుపు తీసే తల్లి ఒక ఆవిడుంటే, ఆవిడ కోసం చూడకుండా నిన్ను చూసి ముఖం చిట్లించుకునే వాళ్ళందరి ఇల్లు చుట్టూ ఎందుకు తిరుగుతావు? నువ్వు ఎందుకు తిరుగుతావు? అనవసరంగా ఎందుకు మాట్లాడతావు వాళ్ళందరితోటి? హాయిగా నీ కోసం నవ్వుతూ కూర్చున్న తల్లిని ఎందుకు మనసుతో ఒక్కడుగు వెనక్కి వేయలేకపోతున్నావు? ఎప్పుడు ముందడుగు వేసి వాళ్ళు నన్ను పలకరించలేదు, వీళ్ళు పలకరించలేదు, వీళ్ళు దెబ్బలాడారు, వాళ్ళు దెబ్బలాడారు, వాళ్ళు రావద్దన్నారు, వీళ్ళు రావద్దన్నారు అని ఎందుకు ఏడుస్తావు? నువ్వు ఒక్కడుగు వెనక్కేస్తే నిన్న ఆవిడ రమ్మనలేదు, నువ్వు గుడికి రా అని ఆవిడ అడగలేదు. ఇక్కడ ఉన్నవాడు ఇక్కడ కూర్చుని ఇలా మూసుకుని ఒక్కడుగు వెనక్కి ఇక్కడే ఇచ్చేస్తాను నీకు దర్శనం అంది. నీవారసూకభత్తన్వి పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే ఇస్తా దర్శనం అంది. వెనక్కడుగి మిగిలిన వాళ్ళు నువ్వు నడిచి వాళ్ళ ఇంటికి